ఇస్తారంతా మన వీడియోలను కూడా చూడుర్రులా అందరు ఎట్లున్నారు, మంచిన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచు స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో చూసిన లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే మనకు అస్సలు సెట్ అవ్వవు కదా. 3 పీసెస్ సెట్. ఇది ఏ ఫ్యాషన్లో తీసుకున్నా మళ్ళీ దీనికి డ్రెస్ ఇంకెవరు అడగకంటారు. ఎప్పుడో పోచమ్మల పండుగప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. అంత డ్రెస్ అండ్ కింద ప్యాంట్ అంతా పానం ఉంటుంది కానీ చున్నీ అంత అంటే పానం లేనట్టు ఉంటుంది అనమాట. ఓకే కానీ కొంచెం పచ్చగా ఉంటుంది. చున్నీ సెట్ కాదు మనకి, ఇలా డ్రెస్ మీకు అసలే సెట్ అవ్వవు. 500 రూపీస్ ఓకే లేండి, వస్తే ఇంకా తీసుకున్నా కదా అన్నట్టు ఇంకా అట్లా కానిచ్చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా ఈరోజు ఎందుకు వేసుకున్నా అనేసానంటే డ్రెస్ ఏం స్పెషల్ అని అంటే వీడియో కోసం మాత్రం కాదు, ఈరోజు ఇంకొక స్పెషల్ ఉన్నది అనమాట. అది వేరే వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఈరోజు బ్లాగ్, ఇప్పటి బ్లాగ్ ఇదేం బ్లాగ్ అని అంటే నాకు ఒక పార్సల్ వచ్చింది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియోని అయితే స్టార్ట్ చేసేసిన. మీకు వచ్చిన పార్సల్ గురించి మాకు ఎందుకక్క చెప్పడం అంటే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందేమో, అండ్ నాకు తన టాలెంట్ని మీ ముందు తీసుకురావాలనేసి అనిపించింది. సో అందుకోసమే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో నాకు వచ్చిన పార్సల్ అయితే ఇదన్నమాట. సో నాకు ఈ పార్సల్ పంపించింది ఎవరు తెలుసా, ఒక ఇంటర్ అమ్మాయి. తను మన వీడియోస్ చూసి మన వీడియోస్ నచ్చి ఇంకా మనల్ని ఫాలో అవుతుంది అనమాట. సో ఇంకా నాకు ఒక చిన్న బిజినెస్ ఉందక్క, సో నీ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పు, కొంచెం నాకు యూజ్ అయితే అనిపించింది. అంత చిన్న ఏజ్లో ఇంత టాలెంట్ ఉంటే మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటాం అని చెప్పండి. యాక్చువల్లీ తను లాంగ్ వీడియో చేయమని అసలు అనలేదు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసిన, లాంగ్ వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ షార్ట్ వీడియోలో తన టాలెంట్ ఒక 1 మినిట్ వీడియోలో చెప్పలేకపోయినా అనమాట. సో లాంగ్ వీడియో అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఇంకా తనలాగా ఎవరైనా ఉంటే ఈ వీడియో వల్ల చూసి ఇంకా బయటకు వస్తారు తనలాంటి వాళ్ళని నాకు అనిపించింది. ఇంత చిన్న ఏజ్లో, ఐ మీన్ ఇంటర్ చదువుకుంటూ తను చదువుకునే బిజీలో ఉండి కూడా ఇంత మంచి టాలెంట్ని ఉన్నది అంటే నిజంగా తను గ్రేట్ అనిపించింది నాకు. సో తనకి ఎలాగైనా సపోర్ట్ చేయాలనేసి నాకు అనిపించింది, అందుకే నేను లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను. అండ్ తనకు మనకు పంపించిన ఫస్ట్ నేను చూపిస్తాను మీకు. చెల్లి పాపం తిన్న ఈ పార్సల్ పంపించి చాలా డేస్ అవుతుంది, బట్ నాకు వీలు అవ్వక నేను చెయ్యలేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. ఇంకా ఇప్పటికే మస్తు లేట్ అయిందని ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నా ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఓపిక లేకుండా ఓపిక తీసుకొని మరీ నేనైతే ఇంక వీడియోనైతే తన కోసం, కేవలం తన కోసం చేస్తున్నా నేను. తన అదేంటిది తన నెగిటివ్ ప్లేస్ కూడా ఎక్కడో తనది, ఇక్కడ నాకు దగ్గరలో కూడా కాదు. నేను అడిగినా ఏదో ప్లేస్ చెప్పింది, ఆ ప్లేస్ మనకు తెలియదు కాబట్టి ఇంకా నేను కూడా లైట్ తీసేసుకున్నా. ఫస్ట్ అయితే రాఖీ, ఇది బ్రో అని ఇక్కడ రాసింది తనే హ్యాండ్ తోటి, అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా బ్రో. ఇదంతా తన ఇంట్లోనే తన చేతితో స్వయంగా చేసినవి. సో ఇది యాక్చువల్లీ రాఖీ అయిపోయి కూడా చాలా డేస్ అవుతుంది, నాకు ఈ పార్సల్ వచ్చి చాలా డేస్ అవుతుంది, కానీ నాకు కొంచెం ఇంకా లేట్ అయిపోయింది అనమాట. అండ్ హెయిర్ బ్యాండ్స్ అసలు ఎంత బాగుంది, ఇంకా ఫినిషింగ్ అదంతా క్వాలిటీ అంటే అసలుకి పర్ఫెక్ట్ అనమాట. ఇది సైజ్ వైజ్ గా మనం ఎంత సైజ్ లో మనకు కావాలంటే అంత సైజ్ లో చేస్తుంది. నాకు 4 పంపించింది చూడండి, సైజ్ వైజ్ గా పంపించింది. అన్ని ఎంత బాగున్నాయి తెలుసా. మనకి ఏ క్లాత్ తో కావాలి అన్నా కూడా ఆ క్లాత్ తో తను చేస్తుంది, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. అండ్ ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేసిన. యాక్చువల్లీ నేను పోనీ వేసుకుంటాను కదా ఎక్కువ, నేను ఏ హెయిర్ బ్యాండ్స్ పెట్టినా కానీ హెయిర్ బ్యాండ్స్ తో ఊసొచ్చేవి నేను బయట కొన్నా. ఎంత కాస్ట్లీగా ఉన్నాను, డీమార్ట్ లో దొరికితే మీకు గుర్తుందా 70 రూపీస్కి ఒకటి ఉంటుంది. సో నేను అది తీసుకున్నా, దానికి కూడా హెయిర్ ఇట్లా ఊసొచ్చేది. ఇవి యూజ్ చేస్తే లిటరల్లీ హెయిర్ అస్సలు ఊసి రావట్లేదు. చాలా కంఫర్ట్గా ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్. మనకి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ లో తన దగ్గర ఏ ఐటెం కానీ 100s బిలోనే 50 రూపీస్ అట్లా స్టార్టింగ్ లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలుకి హెయిర్ బ్యాండ్స్. మనము పెద్ద పెద్ద షాపులలో వేలకు వేలు పెట్టి వందలు పెట్టి అన్ని కొంటాం కదా, మనం నచ్చినట్టు మనం హ్యాపీగా తన దగ్గరనైతే కస్టమైజ్ చేయించుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకా తను నన్ను మీరు ఎట్లా కస్టమైజ్ చేయమంటే అట్లా చేస్తాను, మీకు కావాల్సినవి ఏంటో రిఫరెన్స్ పిక్స్ పంపియక్క ఉంది. బట్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నీ ఇష్టం ఉంటే పంపియు, నాకు ఎక్కువ ఏం పంపియ. మాకు
ఏదైనా కానీ తక్కువ పంపించాను అంటే ఇవి పంపించిన అనమాట. తను ఇంతకంటే బెస్ట్ చేస్తుంది, బట్ నాకు పంపించే బదులు తను సేల్ చేసుకోవడం బెటర్ కదా అనేసి నాకు అనిపించింది అనమాట. అందుకే తక్కువ పంపించమని అంటే ఇంక ఇవి పంపించింది. తన కాడ ఇంతకంటే ఇంకా బాగుండేవి ఉంటే కాస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. తన దగ్గర ఏదైనా సరే 50 రూపీస్ నుంచే స్టార్ట్, అండ్ ఏదైనా సరే మనకి 100s లోనే ఉంటుంది. ఇంకా 500 ఎబో తన దగ్గర ఉన్నది కూడా నాకు ఇప్పటి వరకు తను ఏం చెప్పలేదు. 500 ఎబో అయితే అసలు ఏం లేవనుకుంటా నేను తన దగ్గర కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూసారా, ఇయర్ రింగ్స్ హోమ్ మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇయర్ రింగ్స్ మీకు ఎట్లా కావాలి అంటే అట్లా తను కస్టమైజ్ చేస్తుంది. అండ్ మీకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ పంపించమన్నా పంపిస్తుంది. మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లైక్ స్టన్స్ అంటారు ఏమంటారు, చిన్న చిన్నవి కానీ ఇయర్ రింగ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కానీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కానీ మీకు ఎట్లా కావాలి అంటే అట్లా మీరు ఒక రిఫరెన్స్ పిక్ పంపిస్తే దానిలాగే మీకు చేసిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా చేస్తుంది తను. మీకు కావాల్సినట్టు మీరు ఎట్లా కస్టమైజ్ చేయించుకుంటే తను అట్లా కస్టమైజ్ చేస్తుంది. ఇంకా పౌచెస్ అండ్ ఇంకా చైన్స్ కానీ ఇంకా మన ఫోటో పెట్టి కీ చైన్స్ కానీ ఇంకా 1, 2 అని కాదు, చాలా తను చేస్తుంది అనమాట. తను నాకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ కూడా తను పంపించింది, తన హ్యాండ్తో తను చేసినవి. నేను అవి కూడా మీకు పిక్స్ యాడ్ చేస్తా వీలైతే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కీ చైన్ పంపించింది. యాక్చువల్లీ కీ చైన్ మీద ఫోటో వేస్తుంది. తను నన్ను ఫోటో కూడా పంపించానంటే నేనే నా ఐఫోన్లో ఫొటోస్ లేక ఆ రోజు నేను పంపించలేదు అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ మనకు నచ్చినవి పంపిస్తే కిచెన్ మీద ఫొటోస్ కూడా యాడ్ చేస్తుంది. ఇంకా మనకి డెకరేషన్కి సంబంధించినవి కానీ 1, 2 అని కాదు, మనకి ఏం కావాలి హ్యాండ్ మేడ్ అంటే తను అన్ని కస్టమైజ్ చేస్తుంది. తనని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, తన ఇన్స్టా ఐడి ఇస్తా, తన నెంబర్ ఇస్తా అనమాట. తను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తనకి మీరు ఏం కావాలి అనుకుంటున్నారో తనకు చెప్పండి, తను చేస్తుంది. అండ్ ఒక లెటర్ కూడా పంపించింది. అండ్ మనము ఎవరికైనా లవ్ లెటర్ రాయాలనుకున్నా, ఇంకా మన ఫాదర్కి, మన సిస్టర్కి, మన ఫ్రెండ్స్కి, ఎవ్రీథింగ్ ఎవరికి మనం లెటర్ రాపించుకోవాలి అనేసి అనుకున్నాం. మన హస్బెండ్కి కానీ వైఫ్లకు కానీ ఎవరికి రాపించుకోవాలనుకున్నా కానీ మనం చెప్పినట్టు రాయమంటే మనం చెప్పినట్టు రాస్తే, తనకు నచ్చింది రాయమంటే తనకు నచ్చింది కూడా రాస్తుంది అనమాట. సో తను నాకు ఒక లెటర్ అయితే పంపించింది. యాక్చువల్లీ నన్ను చెప్పమంది స్టోరీ, లేదు నీకు నచ్చినట్టు రాయి అనేసి నేను చెప్పిన. ఇక తనకు నచ్చినట్టు రాసింది. ప్రియమైన నాని, నా ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. దానికి మెయిన్ రీజన్ నువ్వు. సమ్ టైమ్స్ మెయిన్ రీజన్ నువ్వు కాకపోయినా బ్యాక్ స్టేజ్లో ఆర్ ఇండైరెక్ట్గా దానికి రీజన్ అయి ఉంటావు. నన్ను ఎవరు ఏమన్నా నువ్వు నా హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తావు. నా డే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అన్ని మూమెంట్స్లో హెల్ప్ చేసావు, సపోర్ట్ చేసావు. మామ అంట కదా, నేను మామ యాడ్ చేసింది. ఈ లైఫ్కి ఉన్న అన్ని హ్యాపీనెస్ రీజన్స్ నువ్వు క్రియేట్ చేసి అన్ని హ్యాపీనెస్ నువ్వు క్రియేట్ చేసి ఇచ్చావు. చాలా హార్డ్ వర్క్ చేస్తావు మామ. నువ్వు నా కోసం జాబ్కి, నా వీడియోస్కి కెమెరామ్యాన్, మన బుజ్జి పాపకి అండ్ నాకు కేర్ టేకర్ ఏంటి అని నువ్వు ఈ ఎవ్రీ లైఫ్లో నాకు నువ్వు కావాలి. నాకు కావాల్సినవి నేను ఏం వద్దు, ప్రైస్ ఎక్కువ అని నువ్వు కొనిస్తావు. ప్రైస్ ఎక్కువైనా సరే నాకు కావాల్సినవి అన్నీ కొనిస్తావు. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు. నా వీడియోస్ కోసం నువ్వు కెమెరామ్యాన్ కూడా అయినావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ జస్ట్ లక్కీ టు హ్యావ్ యువర్ బావా. ఐ లవ్ యూ దెన్ నౌ ఫర్ ఎవర్. యువర్ ట్యూనిషా అని రాసింది. యాక్చువల్లీ మనం చెప్పినాం అనుకోండి, తను అలా కూడా రాస్తుంది. ఇంగ్లీష్లో అయితే తను చాలా బాగా రాస్తుంది. నన్ను అడిగింది ఇంగ్లీష్లో రాయాలా అంటే తెలుగులో రాయాలా అంటే యువర్ విష్ అని చెప్పినాను. సో ఇలా ఇంగ్లీష్లోనే టైప్ చేసింది, బట్ తెలుగులో చెప్పింది. ప్రొనౌన్సియేషన్ తెలుగులో, స్పెల్లింగ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే రాసి పెట్టింది అనమాట. ఇంకా మనకి నచ్చినట్టు ఎలా రాయమంటే అలా రాస్తుంది. సో నేను మెయిన్ ఇది చేయడానికి రీజన్ ఏంటిదంటే, నవే డేస్ ఎవరైనా సరే అమ్మాయిలు ఖాళీగా అస్సలు ఉండట్లేదు. వాళ్ళ హస్బెండ్ ఎంత ఎర్న్ చేసినా, వాడు ఎంతో జాబ్ అయినా సరే
వాళ్ళకంటూ ఎంతో కొంత సెల్ఫ్ ఎర్న్ చేసుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అన్నట్టుగా కష్టపడుతున్నారు. సో తిను ఇంత చిన్న ఏజ్లో ఇంత కష్టపడుతూ ఇంత మంచి టాలెంట్ తన దగ్గర ఉంది, నలుగురికి షేర్ చేయడంలో నా తరపు నుంచి తప్పు లేదు అనిపించింది. నా తరపు నుంచి తనకి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలనేసి అనిపించింది. అందుకోసమే నేను కేవలం తన అంత చిన్న ఏజ్లో ఇంతమంది టాలెంట్ తన దగ్గర ఉన్నాను ఒకే ఒక రీజన్తో తనని ఎంకరేజ్ చేయాలి. మనలాంటి వాళ్ళు తనని ఎంకరేజ్ చేసినా తనకి ఇంకొంచెం పుషప్ అనిపించి ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తుంది. సో మనము వేలకు వేలు పెట్టి బయట కొంటా ఉంటాం, వాటికి అసలు ఏం ఫ్యూచర్ ఉండదు, తొందరలో ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అదేదో చాలా తక్కువ ప్రైస్లో దీని దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూచర్ ఉంటుంది, తనకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇన్ కేస్ మీకు నచ్చితేనే తీసుకోండి, తనైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తన ఇన్స్టా ఐడి మీకు ఇక్కడ ఇస్తాను అండ్ తన నెంబర్ కూడా ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తనని కాంటాక్ట్ అవ్వండి. అండ్ TUNI 35K TUNI 35K అన్న కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది మన తరపు నుంచి. సో మీరైతే తనకి సపోర్ట్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మనము ఎవరైతే ఇంట్లో ఉండి కష్టపడి చిన్న చిన్న టాలెంట్లు ఉండి వాళ్ళు ఏదో రకంగా అంటే ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళాలి అన్న ఒపీనియన్తో వాళ్ళు ఉంటారో అట్లాంటి ఆడవాళ్ళందరికీ మనం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే అమ్మాయిలు ఎట్లో తక్కువ కాదు, అన్నిట్లో ముందున్నారనేసి ఇంకా ప్రూవ్ అవుతుంది. ఈ పాటికి గర్ల్స్ అంటే దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో ముందే ఉంటున్నారు. అస్సలు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్లో హస్బెండ్స్కి అదే అబ్బాయిలకి ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం డెఫినెట్గానైతే కంపల్సరీ సపోర్ట్ చేయాలి. సో మీరు సపోర్ట్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. అంతే వీడియో. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయినా, మనం ఆర్డర్ పెట్టుకున్న మన ప్రైజ్ని బట్టి వాళ్ళు మనకు ఒకటి ఫ్రీగా ఇంకా గిఫ్ట్ హ్యాంపర్ లాగా కూడా ఇస్తా అనేసి చెప్పారు. మ్యారేజెస్కి సంబంధించిన రోసెస్ కానీ డెకరేషన్స్ కానీ మనం ఏమైనా రిఫరెన్స్ పిక్స్ పంపించినా కానీ వాళ్ళు డెఫినెట్గా ఇట్లా చేస్తా అనేసి చెప్పిర్రు. ఎవ్రీ కస్టమర్ని వాళ్ళు చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు, అస్సలు ఇగ్నోర్ చేయరు. ప్రతి చిన్న పాయింట్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు మనం చెప్పిన ప్రతి దానికి మంచిగా ట్రీట్ చేస్తూ చెప్తా ఉంటారు అన్నమాట. కొంచెం హడావిడిలో వీడియోలు ఇవన్నీ చెప్పడం మర్చిపోయినా, మళ్ళీ గుర్తొచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంత మంచి ఆఫర్స్ ఉండి ఇంత మంచిగా ఉన్నప్పుడు అస్సలు మిస్ చేయవద్దు, వెళ్ళి ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.